ఇన్ని రోజులు మీరు అడుగుతున్న ప్రశ్నలకి జవాబులు ఇస్తూ ఉన్నాను, కానీ చాలా రకాల మిత్స్ అనేటువంటివి అలాగే మిగిలిపోతూ ఉన్నాయి. అందుకనే ఈరోజు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించిన కామన్ మిత్స్ని ర్యాపిడ్ ఫైర్ లాగా ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. కాస్ట్ అండ్ యాక్సెసిబిలిటీ మిత్స్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఓన్లీ రిచ్ వాళ్ళు మాత్రమే చేయించుకోగలుగుతారు. అలాంటిది ఏమీ లేదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది మనం రీచ్ కానంత కాస్ట్లీ, ఓన్లీ రిచ్ అలాంటిది ఏమీ లేదు. ప్రశాంతంగా ఎవరైనా చేసుకోవచ్చు. చీప్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఆర్ యాజ్ గుడ్ యాజ్ ఎక్స్పెన్సివ్ వన్స్. చీప్ అండ్ బెస్ట్ అనేటువంటి కాన్సెప్ట్ అనేది రాంగ్. ఎందుకంటే ఏ వస్తువు అయినా కానీ లేకపోతే ఏ సర్వీస్ అయినా కానీ చీప్ ఉంది అంటే అది బెస్ట్ క్వాలిటీ ఇస్తుంది అన్న గ్యారంటీ ఉండదు. ఒక స్టాండర్డ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే దానికి అయ్యే ఖర్చు, దానికి కావాల్సిన మూల్యం మనం చెల్లిస్తేనే మనం ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయగలుగుతాం. ఎంత పిండికి అంత రొట్టె. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ మోస్ట్ కంట్రీస్. ఎన్నో కంట్రీస్ గురించి ఎందుకు, మన ఇండియాలో అయితే ఇండియా మొత్తం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవైలబుల్ ఉన్నాయి. ఏదో మరీ మారుమూల కంట్రీస్లో లేదేమో కానీ, బట్ అదర్వైజ్ ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది అవైలబుల్ ఉంది. హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ ఆర్ కవర్డ్ బై హెల్త్ ఇన్సూరెన్స్. లేదు, హెల్త్ ఇన్సూరెన్స్ అనేటువంటిది హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ ని కవర్ చేయదు. ఎందుకంటే ఇది లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం కాదు, అందుకని దీన్ని ఇన్సూరెన్స్ వాళ్ళు కన్సిడర్ చేయరు. ఇస్ దేర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ అ ప్రొఫెషనల్ క్లినిక్ డూయింగ్ సర్జరీస్ అండ్ అ హోమ్ ప్రొసీజర్ ఆర్ సెలూన్ బేస్డ్ ప్రొసీజర్? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ప్రొఫెషనల్ క్లినిక్లో సర్జరీ జరిగితే మీరు ప్రాణాలతో బయటకు వస్తారు. అదే కనుక సెలూన్లలో హోమ్ ప్రొసీజర్ చేసినామంటే మీరు వస్తారు రారు అనేది గ్యారంటీ లేదు. ఎటువంటి ఇన్ఫెక్షన్ జరుగుతాయో తెలియదు, ఏం జరుగుతుందో కూడా తెలియదు. రికవరీ అండ్ ఆఫ్టర్ కేర్ మిత్స్. యూ కెన్ రిటర్న్ టు వర్క్ ఇమీడియట్లీ ఆఫ్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. కొంతవరకు నిజమే. మీరే కనుక సాఫ్ట్వేర్ వర్క్ చేస్తున్నారు అంటే ఈ రోజు సర్జరీ అయిపోయిందంటే నెక్స్ట్ డే నుంచి మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నట్లయితే ఇమీడియట్ గా వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ అలా కాకుండా మీరు అవుట్డోర్ వర్క్ చేస్తున్నారు అంటే అట్లీస్ట్ ఒక 4 to 5 days రెస్ట్ తీసుకొని తర్వాత వర్క్స్ కి వెళ్తే మంచిది. యూ కెనాట్ వాష్ యువర్ హెయిర్ ఆఫ్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. లేదు, అలాంటిది ఏం లేదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత నిజంగా చెప్పాలంటే సర్జరీ చేసిన మరుసటి రోజు నుంచే మీరు హెడ్ వాష్ చేసుకోవచ్చు. బట్ దానికి ఒక ప్రాపర్ మెథడాలజీ ఉంటుంది, దాన్ని ఫాలో అయ్యి హెడ్ వాష్ చేసుకోవాలి. యూ కెన్ డ్రింక్ ఆల్కహాల్ అండ్ స్మోక్ రైట్ ఆఫ్టర్ ద ప్రొసీజర్. నో, అలాంటిది ఏది కరెక్ట్ కాదు. ఆల్కహాల్, స్మోక్ కి ఎంత దూరం ఉంటే మంచిది. నాట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ప్రొసీజర్. సర్జరీ కంటే ఎన్నో రోజుల ముందు నుంచే ఇవన్నీ బంద్ చేస్తే ఇంకా మంచిది. యూ కెన్ వేర్ ఎ హెల్మెట్ ఆర్ హ్యాట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఇమీడియట్ గా హెల్మెట్ అయితే అసలు నాట్ రికమెండెడ్. హ్యాట్ అంటే బేస్బాల్ క్యాప్స్ లాంటివి డెఫినెట్ గా వాడొచ్చు, బట్ మొదటి రోజు కాకుండా అట్లీస్ట్ ఒక 1 day or 2 days దాటిన తర్వాత వేసుకున్నట్లయితే ఇంప్లాంట్ చేసిన గ్రాఫ్ట్లకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. బట్ ఇమీడియట్లీ నో.